ఇరాన్ కొత్త అధ్యక్షుడి నియామకం జరిగిపోయింది. తాత్కాలిక అధ్యక్షుడిగా మక్బర్ ని ఎన్నిక చేశారు. 50 రోజుల పాటు కొనసాగబోతున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవికి తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోదముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటు చేస్తారు. ఇది గరిష్టంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. మన దేశంలోకి మళ్ళీ అధ్యక్ష స్థితి కాదు, అక్కడ వాళ్ళు 50 మంది డిసైడ్ చేస్తారన్నమాట. ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వత సానువులో హెలికాప్టర్ కొప్పుకోలేని ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో కనిపించకుండా పోయిన విషయం తెలిసింది. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహ్మతి, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లాహ్ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్పై గత నెలలో ఇరాన్ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరొక ముందే రైసీ హఠాన్ మరణం ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినబడుతున్నాయి. అయితే రైసీ మరణోదంతంతో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ సోమవారం స్పష్టం చేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునికి సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగు మాటిచ్చారు. రైసీ మరణ నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ మక్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఖమేనీ ప్రకటించారు. ఉప విదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలు ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అధ్యక్షుడి మరణ వార్త తెలిసి ఇరాన్ శోక సముద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. 5 రోజులు సంతాప దినాలుగా పాటించబోతున్నారు. లెబనాన్, సిరియా సైతం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించినాయి. భారత్ సైతం 1 రోజుని సంతాప దినంగా ప్రకటించింది. మంగళవారం రైసీ ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువుని మహమ్మద్ నగరంలో మష్హాద్ నగరంలో చేసేటటువంటి అవకాశం ఉంది. భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీ ప్రాంతంలో కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసిన గాలింపు చర్యలు ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియా తమ అత్యాధునిక నిఘా డ్రోన్ని రంగంలోకి దించింది. అది అడవిలో ఉష్ణోగ్రతలో మార్పు ఆధారంగా సరిహద్దుకి 20 కిలోమీటర్ల దూరంలోని పచ్చని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనా స్థలాలకు చేరుకోగలిగాయి. ఆ తర్వాత రైసీ మరణ వార్తను ధృవీకరించినాయి.